మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ఈ మాటని దేవుడు ఇచ్చినటువంటి మాటని దీని గురించి ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన తండ్రి, నడిపించిన ఆత్మదేవ, కాపాడిన తండ్రి, కృప చూపిన దేవ, ఇంతవరకు నీ కాపుదల్లో భద్రపరిచి నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. దేవుని దగ్గర వచ్చిన మాటను అయినా మీరు ఇచ్చినటువంటి మాటను సరిగ్గా వివరించడానికి నా బుద్ధి సరిగ్గా పనిచేయనట్లు సహాయం చేయండి. వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు నా నోటికి రాకుండా ప్రభు తండ్రి, దేవుడైతే ఏదైతే చెప్పారో, ఏదైతే ఇచ్చారో దాన్ని నేను చక్కగా వివరించడానికి నాకు జ్ఞాన బుద్ధిని ప్రసాదించమని, వినే వారికి కూడా నాయన మంచి బుద్ధిని ప్రసాదించి ఈ జ్ఞాన వాక్యాన్ని అనేక హృదయాలను వెలిగించినట్లుగా నీ కృపను ప్రసాదించమని, బలపరిచి నిలబెట్టమని, క్షమించి కృప చూపమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్యము మరి గ్రంథము అక్షరాలు కనబడట్లేవు, ఒక్కోసారి ఆగిపోతుంది. కాబట్టి నేను సెల్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ అనుకుంటుండొచ్చు సెల్ ఆడుతుంది. గ్రంథం ఉంది, అక్షరాలు చిన్నగా ఉంటున్నాయి కాబట్టి నాకు బలహీనత వల్ల అక్షరాలు కనిపించట్లేదు. ఇదైతే జూమ్ చేసుకొని వాడుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం మరొకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్న గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడేవాడో పరలోకమందు నా తండ్రి ఎదుట వాడిని ఒప్పుకుందును. 30వ వచనముని దేవుడు మనకిచ్చినటువంటి మాటని మనము చదువుకుందాం. ఇక్కడ చూస్తే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్న గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని వాక్యం చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు. మనం ఇద్దరు కూడా చెప్పుకున్నాం కదా, ఇది యేసు ప్రభు వారి హిట్స్ అని. మరి ప్రపంచపరంగా అనేకమైన హిట్స్ ఉన్నవి, కానీ యేసు ప్రభు వచ్చారు. మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం, కానీ ఎందుకు చేసుకుంటున్నాం మనం గ్రహించుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలో, ఎవరి మాటలు ధ్యానం చేసుకోవాలో మనం చూసుకోవాలి. అయితే దేవుని దగ్గర వచ్చినట్టు మరొక మాట దేవుడు ఇచ్చాడు. ఇది మనము మరి ధ్యానం చేసుకున్నాం. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం. ఈ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి, అన్నీ కూడా లెక్కించబడి ఉన్నాడు. తలల వెంట్రుకలు మరి ఎప్పుడు ఎన్ని ఊడాలి, ఎన్ని ఉండాలి, మరి ఎన్ని ఉండకూడదు, ఎలా ఉండాలి అని కూడా లెక్కించబడి ఉన్న కనుక మీరు భయపడకండి అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు దేవుడు అనేక మార్లు భయం గురించి చెప్తా ఉంటాడు అంటే, మరి మనిషి అనేకమైన భయాలతోనే ఉంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో భయం ఉంటుంది. ఒక్కొక్కరికి 100% ఉంటే, ఒకసారికి 80%, ఒకరికి 60%, ఒకరికి 30%. కొంతమందికి అసలు భయం ఉండదు. వాళ్ళు జ్ఞానంలో పరిపూర్ణత కలిగిన వారైతే భయము ఉండదు. అయితే ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు భయం గురించి. మరి మనుషులకు సహజంగా భయము ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నా కనుక మీరు భయపడకూడదు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇక్కడ భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. అయితే మనము భయపడుతూనే ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఇంకా భయం గురించినటువంటి విషయాలు చాలా ఉన్నవి. మరి ఇక్కడ వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవని వాక్యం చెప్పింది. ఒక వెంట్రుకలే లెక్కించబడి ఉన్నవా?
మరి మనం చేసే క్రియలు, చూసే చూపు, నడిచిన నడతలు ఇవన్నీ కూడా దేవుడు చూడట్లేదా అంటే చూస్తున్నాడు. మనకు తెలుసు కదా, కీర్తన గ్రంథములో ఉన్నటువంటి మాట, నా తలంపు పుట్టక ముందే నీవు నా మనసును గ్రహించున్నావు. మరి నా ఎముకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. మరి నేను పిండంలో ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. ఇలాంటి అనేకమైన వాక్యాలు మరి ఉన్నవి కీర్తన గ్రంథంలో. భక్తుడు మరి దేవుని గురించి, దేవుని చూపుని గురించి అక్కడ వ్రాశాడు. గ్రంథములో ప్రతి విషయం రాయబడి ఉన్నదని ఆ కీర్తన గ్రంథంలో ఉంటది. నియమింపబడిన దినములు కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లెక్కించబడి ఉన్నవి. అదే వాక్యంలో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. మన స్థితి, మనం పుట్టింది మొదలుకొని ఇక వాక్యం ఉంది కదా, పిండమునై ఉండగా నీ కనులు నియమించబడిన దినము, ప్రారంభించబడిన దినములు, నియమింపబడిన దినములు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిదీ దేవునికి తెలుసు, నీకు తెలుసు నాయనా అని ఆయన అంటున్నాడు. ఇది మనము గ్రహించుకోవాలా, ఇది మనము చూసుకోవాలా. మన భక్తుడు చెప్పిన మాటని, ఇక్కడ దేవుడు చెప్పిన మాటని మనము గ్రహించుకోవాలా. దేవుడు చూడట్లేదని, దేవునికి ఏది తెలియట్లేదని మరి అనేకమైనటువంటి మరి మోసాలు జరుగుతున్నాయి లోకంలో. ఒకరినొకరు మనుషులు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, ఒకరినొకరు దోచుకుంటున్నారు, ఒకరి స్థలాన్ని ఒకరు మరి ఆక్రమించుకుంటున్నారు, ఒకరి నుంచి ఒకరు ఒక వస్తువులు దొంగిలించేసుకుంటున్నారు. దగ్గర నుంచి ఒక మనిషి దగ్గర నుంచి ఒక మనిషికి మనిషి మరి చెడు చేస్తున్నారు, చెడుని జరిగిస్తున్నారు. ఇవన్నీ కూడా మరి దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడినాయి. ఒక వెంట్రుకలో లెక్కించబడినా, అన్ని కూడా లెక్కించబడినాయి. నియమించబడిన దినములు కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో, నా దినములన్నీ నీ గ్రంథంలో. ఈ వాక్యాన్ని మనం నా దినములన్నీ కూడా నీ గ్రంథములు లిఖితములు ఆయన రాసి పెట్టేశాడు, అన్ని కూడా రాసి పెట్టేశాడు, నువ్వు రాసి పెట్టేశావు అని చెప్తున్నాడు. నిజంగా మనం రాసి పెట్టబడిన వారము, రాసుకొని వచ్చిన వారము అని జ్ఞానచూపుతో భక్తుడు వ్రాశాడు. నియమించబడిన దినములు కాకముందే నా దినములని నువ్వు చూసావు. అదే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటను, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి, అన్నీ కూడా లెక్కించబడినవి కనుక మీరు భయపడకూడదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకల కంటే ఎందుకు శ్రేష్ఠులు? ఎందుకు మనం శ్రేష్టమైన వారము అంటే, మనము అన్ని మరి పిచ్చుకల కంటే వాటన్నిటికంటే కూడా మన బుద్ధిలో మనిషి మొదటి స్థానంలో ఉన్నాడు. మనిషికి బుద్ధి పనిచేస్తుంది, మనిషికి అన్ని కూడా లోపడతాయి అనే వాక్యాన్ని మనము దేవుని వాక్యం నుంచి ఒక మాటను మనము చూసుకున్నాం. చూడండి, ఆది కాండంలోనే దేవుడు వ్రాసి పెట్టాడు. చూడండి, ఆది కాండం మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. చూడండి, దేవుడు ఎలా సృజించాడు అంటే, తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఎవరి పోలికలో సృజించబడ్డాము? ఎట్లా సృష్టించాడంటే దేవుని పోలికలోనే సృష్టించాడు అని ఇక్కడ వాక్యంలో ఉంది. అయితే అనేకమైన భయాలతోటి మరి మనిషి ఉంటూ అనేకమైనటువంటి మరి చేయకూడని కార్యాలకి మరి లోనవుతున్నారు. జ్ఞానం లేకుండా, దేవుడి జ్ఞానం లేకుండా మరి అనేక మంది అనేక భయాలకు లోనై ఇదవుతున్నారు.
మరి చూస్తే మరి అనేక విషయాలు మరి లోకంలో జరుగుతున్నవి. అనేక మంది చనిపోతున్నారు. ఏంటంటే పేదరికంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది మరి అప్పులు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే భయము, ఎందుకు పరువు పోతుంది. అనేకమైన అప్పులైనవి, అందరూ మమ్మల్ని దూషిస్తారు, అందరూ మమ్మల్ని ద్వేషిస్తారని భయంతో మరి చనిపోతున్నారు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే భయంతోనే చనిపోతున్నారు. కొంతమంది భయంతో చనిపోతున్నారు, కొంతమంది అవమానంతో చనిపోతున్నారు. అది కూడా భయమే. అవమానిస్తారనే భయము, తక్కువ చూస్తారనే భయము, ఇలాంటి అనేకమైన భయాలతో అనేకమైనటువంటి మరి మనసు పెట్టేటువంటి ఒక అలజడిలో మనుషులు అనేక విధాలుగా ఈ దినాలలో మనం చూస్తే అనేకమైనటువంటి ఆత్మహత్యలు మరి చూస్తున్నాము మనము. మరి ఒక తల్లి తన పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవడం మనం చూస్తున్నాం. ఈ ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే భయంలో నుంచి, పిరికితనం నుంచి పుడుతున్నాయి. భయం నుంచి పుడుతున్నాయి. ఎందుకంటే నాకు డబ్బు లేదు, నేను ఎలా బ్రతకాలి, నేను చనిపోతే అయిపోతుంది, నాకు ఆరోగ్యం లేదు, నేను చనిపోతే అయిపోతుందని ఇట్లా అనేక మంది మరి ఆత్మహత్యలు చేసుకోవడం మనము చూస్తున్నాం. మరి ఒక తల్లి విజయవాడ ప్రాంతంలో మనం చూస్తే మరి భయంతోనే కాదు, కొంతమంది అహంతో కూడా చనిపోతున్నారు. నేను గొప్ప, నా మాట గెలవలేదు, నాకు అక్కడ అవమానం జరిగింది, మరి నాకు నచ్చనిది జరిగింది అని మరి ఒక తల్లి తన ఇద్దరు చిన్నపిల్లలు వదిలేసి ఆ తల్లి మరి విషం తీసుకొని చనిపోవడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పిల్లలు, మరి 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని వదిలేసి ఆ తల్లి చనిపోవడం జరిగింది. మరి ఆ తల్లి మరి ఆలోచించుకోవాల్సింది, ఆమె ఎంత మరి చనిపోయామని సుఖంగా ఉంటుంది, నేను చనిపోతే అయిపోతుందని మనిషి అనుకుంటున్నాడు, కానీ చనిపోతే నేను ఎక్కడికి వెళతాను అని ఆలోచించట్లేదు. మరి మన పెద్దలు చెప్పినట్లుగా ఆత్మహత్య మహాపాపం అని మరి మనం వింటూనే ఉన్నాం. ఎందుకు పాపం ఆత్మహత్య, ఎందుకు చేసుకోకూడదు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా వాక్యంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఎవరి పోలికలో సృజించాడు? దేవుని పోలికలో సృజించాడు. స్త్రీనిగా పురుషునిగా సృజించాడు. మరి స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం కుదురుద్దా? కుదరదు. పురుషుడు చేసుకోవచ్చా? ఆడలు చేసుకోవచ్చా? మగవాళ్ళు చేసుకోకూడదు. చనిపోవచ్చా? వాళ్ళే మందు తీసుకొని చనిపోవచ్చా? ఏదైనా విషయం తీసుకొని చనిపోవచ్చా? ఉరి వేసుకొని చనిపోవచ్చా? అంటే చనిపోకూడదు. ఎందుకంటే ఆత్మహత్య మహాపాపం. ఎందుకు పాపం అంటే దేవుడు నీకు ఎన్ని దినములు నువ్వు ఎలా మరణించాలి, ఎన్ని బాధలు పడి చనిపోవాలో మరి అవన్నీ కూడా నువ్వు అనుభవించవలసింది. ఆత్మదేవుడు ఇక్కడ వాక్యంలో మనము చూస్తాము కదా, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి వాక్యంలో మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని వాక్యంలో చెప్తున్నాడు కదా. అన్నీ కూడా మనం రాయబడి వచ్చినాయి. ప్రతి దినము మన చిట్ట, మన ఈ దినము నవ్వాలా, ఏడవాలా, ఈరోజు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, అన్ని కూడా ఉన్నట్టుగా అక్కడ భక్తుడు చెప్తున్నాడు. నేను నిలుచుండుట, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. చూడండి ఎంత జ్ఞానమో. ఈ విషయాన్ని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వాళ్ళు గ్రహించుకోవాలి. అంటే దేవుని జ్ఞానం ఎందుకు అవసరం, వాక్యం ఎందుకు అవసరమో మనిషి కంటే ఇవన్నీ కూడా చదువుకొని మనం ఉండాలి. ఏ కష్టము ఏ మనిషిని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, మరి ఈ జీవిత యాత్రలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పడవలసి ఉందో మరి మనం తెలుసుకోవాలంటే, ఓపిక కలిగి ఉండాలంటే మరి ఏమి అవసరం అంటే జ్ఞానం అవసరం. ఇవన్నీ కూడా చదువుకొని పెట్టుకొని ఉంటే ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని అవమానాలైనా, మనల్ని ఎవరైనా అవమానిస్తున్నారా అది కూడా రాయబడింది, మనల్ని ఎవరైనా సంతోష పెడుతున్నారా
అది కూడా రాయబడింది. అప్పులు అవుతున్నాయా, అది కూడా రాయబడింది. కొన్ని అజ్ఞానంతో అవుతున్నాయి అప్పులు, కొన్ని మరి ముందే మనకు నియమించబడి కూడా అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనము ముందే వాక్యం చదువుకొని ఉంటే ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనము దేవుడు ఇలా చెప్పాడు కదా, ఇలా ఓపిక కలిగి ఉండాలని నేర్చుకునే వారంగా మనము ఉంటాం. ఇంకా ఒక తల్లి, మరి అనేక మందిని మనం చూస్తున్నాం, సెల్లులలో వస్తుంది, మన న్యూస్లో వస్తుంది, బిడ్డలను చంపేస్తుంది. ఎందుకు చంపేస్తుందంటే అవమానంతో చంపేస్తుంది. ఆమె బ్రతుకున్నప్పుడే తన భర్త తన పిల్లల్ని సరిగా చూసుకోలేదు. ఆమె బ్రతకడం ఇబ్బంది అయిపోతుంది, ఆమెకు అనారోగ్యం ఉంటుంది. అందుకోసమని ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. మరి చనిపోతే ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోలేక పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చనిపోతే మన పెద్దలు చెప్పారు కదా, కోరికలు తీరకుండా దయ్యాలుగా మారతారని. మరి ఈ మాటను మనం గ్రహించుకోవాలా. అంటే నువ్వు ఆత్మహత్య చేకోసుకోనో నువ్వు చనిపోవడానికి వీలు లేదు. నీకు దేవుడు ఎన్ని దినాలు పెట్టి ఉన్నాడు, అవన్నీ కూడా ఓర్పుతో సహించుకొని బ్రతకవలసిందే మనిషి. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా కూడా వాక్యంతో. అందుకే ప్రార్థన, వాక్యము అవసరం. క్రైస్తవులైన బిడ్డలు అందుకే ప్రార్థించుకుంటారు, ఉదయం లేసి ప్రార్థించుకుంటారు, ప్రతి విషయానికి ప్రార్థించుకుంటారు. క్రైస్తవులే కాదు, మరి దేవుని జ్ఞానం తెలియని బిడ్డలు కూడా వాళ్ళ దేవతలకు మొక్కుకుంటారు. వారి మొక్కులు వేరి, వాళ్ళు ఆశ కొరకు చేసుకుంటారు. దేవుని బిడ్డలు మరి దేవుని కాపుదల కొరకు, ఓర్పు కొరకు ప్రార్థన చేసుకుంటారు. మరి ఇబ్బందులో ఉన్న, ఇరుకులో ఉన్న ఎలా ఉండాలని వారు ప్రార్థన చేసుకుంటారు. మరి అదే జ్ఞానం కలిగి నడుచుకోవాల. ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చంపిస్తాను చనిపోయింది. ఆమె బ్రతికి ఉంటే అడుక్కొనైనా తినొచ్చు, కానీ చనిపోతే అకాల మరణం, కాలం కాకముందే ఆత్మహత్య చేసుకొని చనిపోతే మరి ఎక్కడికి వెళ్ళి సగం శరీరంతో అటు ఇటు కాకుండా ఉంటది. మన పెద్దలు చెప్పారు కదా, కోరికలు తీరకుండా చనిపోతే దయ్యాలు అవుతారని గ్రహించుకోవాల. పెద్దల నుంచి వచ్చిన కొన్ని మాటలు, చాలా మాటలలో అర్థాలు ఉన్నాయి, కొన్ని మాటలలో అర్థాలు లేవు, కొన్ని మాటలు అనవసరంగా వాడారు, కొన్ని మాటలు, ప్రతి మాటలో 90% ప్రతి మాటలో అర్థం ఉంది, ప్రతి మాటలో జ్ఞానం ఉంది. గ్రహించుకోవాల. ఏ మనిషి కూడా చనిపోవడానికి వీలు లేదు, ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు అంటే దేవుడు తన స్వరూపంలో నరుని సృజించను, దేవుని స్వరూపం వాడిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వాడిని సృజించను. స్త్రీలు చచ్చిపోవచ్చా అంటే చచ్చిపోదు, పురుషుడు చనిపోవచ్చు అంటే చనిపోకూడదు. ఎట్లయినా భరించుకుంటూ, దేవుణ్ణి శరణు వేడుకుంటూ, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ, అట్లనే ఓర్పుతో. ఎందుకంటే మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. భయంతో కొంతమంది, అవమానంతో కొంతమంది అహంకారంతో, నా మాట గెలవాలి, నా మాట అక్కడ నడవలేదు కాబట్టి నేను కోసేసుకుంటా, నా మాట గెలవలేదు కాబట్టి నేను మింగేస్తా మందు, నా మాట గెలవలేదు కాబట్టి నేను ఉరి వేసుకుంటా, నా ప్రేయసి నన్ను వదిలేసింది కాబట్టి నేను మందు తాగుతా, నా ప్రియుడు నన్ను ఇచ్చేసాడు కాబట్టి నేను ఊరి వేసుకుంటా. నువ్వు పుట్టింది ప్రేయస్ కోసం, ప్రియుడి కోసమో, లేకుంటే నీ యొక్క అహంకారం కోసమో కాదు. నువ్వు దేవుడి జ్ఞానం తెలుసుకోవడానికి దేవుని సృష్టించాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. పురుషుని గాను స్త్రీని గాను దేవుడు సృష్టించాడని వాక్యం చెప్తుంది. చూడండి, మరి దేవుని పై వాక్యంలో మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. చూడండి, మనిషికి ఎంత గొప్పతనం ఉందో.
మనిషికి ఎంత గొప్పతనాన్ని, ఎంత గ్రేట్నెస్ ని దేవుడు ఇచ్చాడు. ప్రతి దాని మీద అధికారము కలిగి ఉన్నాడు. బుద్ధిలో చాలా పెద్ద స్థాయిని మనిషికి ఇచ్చాడు. చూడండి ఈ వాక్యం మీరు కూడా చదువుకోండి. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట అండి. ఇది యూట్యూబ్లలో మీకు ఎక్కడ కూడా మీకు దొరకదు. దేవుడు ఇచ్చిన మాటను దయతో మీరు గ్రహించుకోండి, మరి ధ్యానం చేసుకోండి. ఈ మాటలు మీరు చదువుకోండి మీకు వీలైతే. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. ఇక్కడ ఇద్దరు ఉన్నట్టుగా చూస్తున్నాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. శరీరంలో ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని మనము దేవుడు తీసుకుపోయే వారికి ఎంత శ్రమ, ఎంత కన్నీరు, ఎంత నరకయాతన, ఎంత అనారోగ్యం, ఏ అప్పుల బాధ, ఏ ఇబ్బంది, ఏ అవమానం కలిగిన జ్ఞానంతో ఉండాలి. కోసేసుకోవడానికి కానీ నరకేసుకోవడానికి కానీ వీల్లేదు. నువ్వు చెయ్యి కోసేసుకున్నాను. ఇక్కడ చాలా మంది లవర్స్ కోసం ఇక్కడ నరాలు కోసేసుకున్నారు, చాలా మంది కోసేసుకున్నారు, చూసాం. చాలా మందికి ఇక్కడ ఘాట్లు ఉంటాయి, బ్లేడ్ పెట్టి కోసుకున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కోసుకున్నారు. కొంతమంది సింపుల్గా ఊరేసేసుకున్నారు ఫ్యాన్కి. మరి అట్లే చనిపోవాలనుకుంటే మేము ఒకసారి చనిపోతే 12 సంవత్సరాలు అయ్యేది, ఒకసారి చనిపోతే 8 సంవత్సరాలు అయ్యేది, ఒకసారి చనిపోవాలనుకుంటే 6 సంవత్సరాలు అయ్యేది, ఒకసారి చనిపోవాలనుకుంటే 3 సంవత్సరాలు అయ్యేది. ఇట్లా ప్రతిరోజు చనిపోయే పరిస్థితులే ఉన్నవి. అందరికి ఉన్నా అంటే అందరికి ఉండవు, ఇంతమందికి ఉంటవి, అట్లా ఉంటాయి. పిండమై ఉండగా మరి నియమించబడిన దినము కావు అన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. మనం రాసుకొని వచ్చాం. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చామో, దేనితో వచ్చామో మనకు తెలియదు. మన భవిష్యత్ అంధకారం. అందుకే దేవుని యొక్క గ్రంథాన్ని, వాక్యాన్ని, జ్ఞానాన్ని మనము చూసుకోవాలి. దేవుని వాక్య వెలుగులో దేవుని బిడ్డలకు గ్రంథము ఇచ్చాడు దేవుడు, దీన్ని చూసుకోవాలా. క్రైస్తవులైన బిడ్డలు పొద్దున్న లేచి దేవుని సహాయంని కోరుకుంటారు, ప్రార్థించుకుంటారు. దేవుడిచ్చిన గొప్ప భాగ్యము. చూడండి, ఇక్కడ ఎవరు కూడా మరి కోసుకోవచ్చా అంటే, కోసుకుంటే నువ్వు ఎవరిని కోస్తున్నావు? దేవునికి వస్తున్నావు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అంటే ఈ శరీరంలో ఇద్దరు ఉన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. మనం ఈ వాక్య ప్రకారంగా కూడా జ్ఞాన ప్రకారంగా చూస్తే ఇద్దరు ఉన్నారు శరీరంలో. మరి కోసుకుంటే ఎవరికి వస్తున్నావు? దేవునికి వస్తున్నావు. ఊరేసుకుంటే ఎవరిని? దేవుని ఇస్తున్నావు. ఆత్మహత్య మహాపాపం. పిల్లల్ని చంపేసి ఆమె చనిపోతుంది. అదే బ్రతికుంటే అడుక్కోనైనా తినొచ్చు. అట్లా పస్తులుండైనా దేవుణ్ణి వేడుకుంటూ ఏదో ఒక బాధ పడుకుంటా అలా ఉండొచ్చు. చనిపోతే సగం శరీరంతో ఉంటారు. కాబట్టి ఆత్మహత్య మహాపాపం, మహాద్రోహం. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు. దేవునికి ఆత్మహత్య మహాపాపం అని చెప్పారు. మహాపాపం అంటే పాపం అన్నట్లు, మహాపాపం అంటే చూడండి, మీరే గ్రహించుకోండి. మహాపాపానికి ఒడి కట్టవద్దండి, ఓపిక కలిగి ఉండాల. ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు. మన స్వరూపం అంటే శరీరంలో ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని దేవుడు రోగంతో తీసుకెళ్తాడా? ఇబ్బంది పెడతాడా? ఇది ఎట్లా, ఏ ఇబ్బంది, ఏ ఇరుకున్నా కూడా దేవుడు తీసుకెళ్లే వరకు ఓపికతోటే ఉండాల, ఓపికతోటే బ్రతకాల, ఓర్పును నేర్చుకోవాల. పేదరికం వచ్చేసిందని తాగడం, మరి తాగడం కూడా 2 శిక్ష. మరి అది కూడా చూసుకోవాలా. దేవునికి విరోధమైన 2 శిక్ష అంటే, శిక్ష ఒకటి శిక్ష ఉంటుంది, కానీ దానికి డబల్ శిక్ష. మరి ఆత్మకు ద్రోహం, మద్యం తీసుకోవడం వల్ల అని వాక్యం చెప్తుంది. మరి అదే కాకుండా ఆత్మహత్య మహా పాపం. ఎందుకు పాపం అంటే, మన పోలిక చొప్పున మన స్వరూపమందు దేవుడు మరి మన నరులను చేదము. అంటే ఈ శరీరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ శరీరంకి ఉరేస్తే ఎవరికి వేస్తున్నావు?
దేవుడికి వేస్తున్నా. నేను చెప్తున్నానా, వాక్యం చెప్తుందా? మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేస్తాం. దేవుని స్వరూపమందు చేసిన మనుషులు చనిపోవచ్చా, చేకోసుకోవచ్చా, ఉరేసుకోవచ్చా, అహంకారంతో ప్రవర్తించవచ్చా, మాట గెలవలేదని నన్నే చూడాలని చేయొచ్చా? దేవుని పోలిక చెప్పున ఉన్నటువంటి నీ సహోదరునికి, నీకు పక్క వారికి, నీ బిడ్డలకు నువ్వు హాని కలిగించవచ్చా, వారిది దోసుకోవచ్చా? ఆ పాపమైనా నీకు పోతుంది, కానీ ఇది పోదు. కాబట్టి దేవుని ఒక వాక్యం అవసరం. ఎందుకు వాక్యం చదువుకోవాలంటే మన భవిష్యత్తు జీవితం ఎలా మారుతుందో, ఎటు మలుపు నుంచి ఏ మలుపుకు తిరుగుతుందో తెలియదు. కాబట్టి మరి గ్రంథము, వాక్యము, ప్రార్థన ఎంతో అవసరమై ఉంది. కాబట్టి గ్రహించుకోవాలా. ఇంకొక మాటను కూడా మనము వాక్యం నుంచి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 31వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చూసుకున్నాం. మనం ఇంతవరకు చూసుకున్నాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. కాబట్టి అహంకారంతో కానీ, భయంతో కానీ, మన్ను మింగడాలు, ఆత్మహత్య చేసుకోవడానికి కానీ, మరి శరీరాన్ని గాయపరచడానికి కానీ, కొయ్యడానికి కానీ, కాల్చుకోవడానికి కానీ దేనికి కూడా వీలు పడదు. తల్లి చనిపోతే ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తుంది. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఆ పిల్లల్ని ఎలా చూశారో, తనని ఎలా అవమానించారో, అయితే ఇప్పుడు చనిపోతే నా పిల్లలు నాతో పాటు వస్తారు అని అనుకుంటుంది. ఆమెతో పాటే వస్తారు, కానీ ఎక్కడుంటారు? సగం శరీరంతో ఉంటారు. కాబట్టి ఎన్ని ఇరుకులైన, ఎన్ని ఇబ్బందులైనా మరి మనము సహించుకుంటూ దేవుడు తీసుకెళ్లే వరకు ఓపికతో ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. ఇద్దరు మన శరీరం ఉన్నట్లు ఇక్కడ వాక్యము చెప్తుంది. చదువుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చదువుకోండి. మనం ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 31వ అధ్యాయము 31వ అధ్యాయము 28వ అధ్యాయము 31వ వచనం. మొత్తం 28:5 మత్తయి సువార్త 28:5 వచనం. చూడండి, భయము మరి ఎలా ఉంటుంది అని అక్కడ వాక్యం చూస్తాం మనం. మరి యేసుప్రభు వారు చనిపోయినప్పుడు మరి వారికి కూడా దూత వారికి కనబడి ఒక మాటను చెప్పినట్లుగా మనం చూస్తాం. భయం గురించినట్లు మాటను దేవుడు మనకి ఇచ్చాడు కదా, దాన్ని ధ్యానం చేస్తున్నాము. 3వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఆ దూత మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనం. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, అతని వస్త్రం హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావాలి వారు వణికి చచ్చిన వారి వల్ల ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. చూడండి, యేసు వారు చనిపోయారు, మరి ఆయన కనబడట్లేదు, వాళ్ళు భయపడుతున్నట్లుగా. మనుషులకు ఎలా భయం కలుగుతుందో ప్రతి విషయానికి కూడా భయం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి అనే మాటని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అనేక విషయాల్లో కూడా భయం ఇలా వెంబడిస్తూనే ఉంటుంది మనుషులని. వాక్యం చెప్తుంది కదా, పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎందుకు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు? అవి ఏం పని చేసుకోలేవు, వాటికి ఏమీ లేవు, కూర్చుకోవడానికి ఏం లేవు, బ్యాంకు లేదు డబ్బులు పెట్టుకోవడానికి, ఇల్లు లేదు భద్రంగా ఉండడానికి, సిమెంట్తో కట్టిన ఇల్లు లేవు,
దేవుడిచ్చినటువంటి ఏదితోటే వాళ్ళు ఆ నార ఈ తాడు ఆ తాడు తీసుకొని ఈ ఈ ఆకుతో వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారు దేవుడిచ్చిన జ్ఞానంతో. కానీ వాటన్నిటిని ఏలే శక్తిని దేవుడు మనిషికి ఇచ్చాడు. బుద్ధిలో మొదటి స్థానంలో మనిషి ఉన్నట్టుగా వాక్యంలోనే మనం చూసాం. కాబట్టి మనము బుద్ధితో ప్రవర్తించాల. ప్రతి విషయానికి కూడా బుద్ధిని ఉపయోగించాల. ఇక్కడ వాక్యాలను మనం చూస్తే అక్కడ కూడా మరి భయపడకూడని మరి దూత చెప్పినట్లుగా మనం చూస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఒక మాటను మనము చదువుకున్నాం. లూకా 12:32వ వచనంలో కూడా ఒక మాటను మనము చూస్తాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేడి, పాతగిలిన సంచులను పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, చిమ్మట కొట్టదు. ఇక్కడ చిన్న మంద భయపడకూడని దేవుడు ఎందుకు వాడారంటే, దేవుడు బిడ్డలైన వారు, జ్ఞానం తెలిసిన వారు తక్కువ మందిగా ఉన్నారు, చిన్న మందిగా ఉన్నారు. అంత లోకమంతా కూడా సాతాను ఆధీనంలో ఉంది. మరి సాతాను ఆధీనంలోకి ఎవరిచ్చారు? మరంటే ఈ లోక రాజ్యముల అధికారం నాకు అనుగ్రహించబడిందని సాతాను గారు మరి యేసుప్రభు వారితో మరి మాట్లాడారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రము సేవించమని. ఒక దేవుడికి మాత్రమే, మరి దేవుడి జ్ఞానానికి మాత్రమే సాతాను గారు వింటారు, కానీ మనకు వినరు. ఇక్కడ చూస్తే చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమే ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. దేవుని రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమై ఉన్నది. చిన్న మంద లోకానికి వెళ్ళేవారు చాలా తక్కువగా ఉన్నారు. కొద్ది మందే మోక్షాని కొరకు, పరలోకం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తాం. అనేక మంది లోకంలో ఉండడానికే ఇష్టపడతాం. ఎందుకంటే పరలోక రాజ్యం గురించినట్టు వాక్యాలు మనం చూసుకోవట్లే, ఎలా పోవాలో మనం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి మరి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, చిన్న మంద మీకు రాజ్యం అనుగ్రహించకు మీ తండ్రికి ఇష్టమైనది. మీకు కలిగిన వాటిని అన్ని ధర్మం చేయడి. ఎందుకు ఈ క్రైస్తవులైన బిడ్డలు ఊకే ఈ బైబిల్ పట్టుకొని, లేకుంటే ఇట్లా యూట్యూబ్లలో ఈ వీడియోలు ఇవన్నీ చేస్తారు? ఎందుకు పెడతారంటే, మరి దేవుడు నియమం ఇట్లే ఉంది, ఇలాగే చెప్పమన్నాడు, ఎవరికి వారుగా చెప్పమన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. మంచి వార్త అంటే ఏంటి? పరలోకం గురించి మంచి వార్త. మంచి వార్త అంటే దేవుని గురించినటువంటి విషయాలే. మంచి వార్త ఏముంది? దేవుని గురించినటువంటి మాటే మంచి వార్త. మరి లోకంలో మరి ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తే అనేకమంది చెడు వార్తలు, చెడు నేర్పిస్తున్నారు. ఏంటి నేర్పించేది? ఎందుకు అంత అసహ్యకరంగా చూపించేది? అవి చూపించమని దేవుడు, అవి ప్రచారం చేయమని దేవుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సువార్త మంచి వార్త. ఏం వార్త? దేవుని గురించిన వార్తే మంచి వార్త. మోక్షం గురించినటువంటి వార్తే మంచి వార్త. ఇంకా చెప్పాను, ఏ మంచి వార్తలు లేవు, అనవసరమైన చూపిస్తున్నారు. పూర్వం ఇవన్నీ ఉండేవి, ఇదివరకు ఇవన్నీ ఉండేవా? అప్పుడు ఎవరు ఏం చూపించలే, అప్పుడు నడవలేదా కాపురాలు, చేసుకోలేదా కాపురాలు? మీరేంటి చూపించేది? పురుషుడితో స్త్రీ జాడ ఎవరికి తెలియదని చెప్పారా? వాళ్ళకి ఎవరికి ఎలా నియమించబడిందో, వాళ్ళు ఎలా ఉండాలో అది జరిగిపోతూనే ఉంటది. మీరు అన్ని భయంకరమైన ప్రచారాలు చేసి, అసహ్యంగా ప్రచారం చేసి, మీరు దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క మరి మీరు శాపానికి గురవడం తప్ప ఏముండదు. ఎందుకు అవి చూపించడం? దేవుని గురించి మంచి విషయాలు చూపించమన్నాడు దేవుడు, మంచి గురించి చెప్పమన్నాడు.
అనేక మందికి విచిత్రం ఆశ్చర్యం కలుగుతుంటది. ఈ క్రైస్తవులైన వారు ఎందుకు ఇట్లా బయటికి వెళ్ళి గ్రంథాలు ఇస్తారు, ఈ దేవుడి బిడ్డలైన వారు ఎందుకు ఇట్లా వాక్యాలు చెప్తారు, కూర్చొని ఇట్లా ప్రార్థన చేస్తారు, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ఇలాగే చెప్పమన్నాడండి. దేవుని నియమం ఇట్లే ఉంది, మీరు సర్వ సృష్టికి సువార్తను అందరికీ సువార్తను తెలియచేయమన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఇలాగూ చెప్తారండి, ఆయన చెప్పమన్నాడు. కాబట్టి బాధ్యత. ఇక్కడ చూస్తాం, చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించు మీ తండ్రికి ఇష్టమైనది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. ఏంటి ఇక్కడ ఏ ధర్మము? ఇక్కడ చూస్తే మన ప్రపంచ ధర్మం అనుకుంటున్నాం. మీ ఆస్తిని అమ్మి వేరే వాళ్ళకు దానం చేయమని. ఇక్కడ అది కాదు. ఎవరి ఆస్తిని అమ్మి దానం చేయరు, ఎవరో ఒకరు చేస్తారు. నూటికి ఒక మనిషి ఉంటారు, ఒకరి ఆస్తిని ఒకరికి అమ్మి దానం చేసేవాళ్ళు, ఎవరు కూడా దానం చేయరు. ఇక్కడ ఏం దానం చేయమన్నాడు అంటే, మీకు కలిగింది ఏంటంటే మీకు కలిగినటువంటి జ్ఞానాన్ని, వాక్య జ్ఞానం, మీ దగ్గర ఉన్న జ్ఞాన ధనాన్ని మీరు ధర్మం చేయడి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి. పాతగిలిన సంచులలో పరలోకం ముందు అక్షయమైన ధనమును సంపాదించుకోనండి. అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. అక్షయమైన ధనము, ఇక్కడ అక్షయమైన ధనం గురించి చెబుతున్నాడు. అక్షయమైన ధనం ఏంటి? వాక్యము. దీనికి క్షేత లేదు. ఈ మనిషి శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరం పడిపోతూ ఉంటుంది, చనిపోతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. క్షేమ కానిది ఏంటిది? వాక్యం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి. పాతగిలిన సంచులను పరలోకం అక్షయమైన ధనమును సంపాదించుకున్నాడు. అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడ నీ హృదయము ఉండును. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపము వెలుగుచుండనీయుడి. దీపం ఏంటి? హృదయం, వాక్యము వెలుగుచుండని. వాక్యంతో ఎప్పుడు వెలిగించుకుంటూ ఉండాలి హృదయంలో. హృదయం చాలా మోసకరం. ఈ హృదయంలో ఏం పుడతాయో, మనిషి ఏమేమో ఆలోచిస్తుందో తెలియదు. భయంకరమైనవి ఆలోచించకూడనే ఆలోచిస్తుంది. కాబట్టి పరీక్షించుకోవాలా. ఎంత ఇదికి మనిషి దిగజారిపోతాడో కూడా తెలియదు. మరి అంత గుణాలకి అంత ఎక్కువ బలము ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తాము, మీ దీపములు మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండ నీయుడి, వెలుగుచుండ నీయుడి. ఈ బాధ్యతను ఎవరు పెడుతున్నారు? ఎవరికి బాధ్యత ఉంది? వేరే విషయంలో మనిషికి అధికారం లేదు. ఒక వస్తువుని ఇక్కడి నుంచి జరపాలంటే కూడా మనిషికి అధికారం లేదు. లోపలున్న ఆత్మదేవుడే. ఒక మనిషి బాగా పాడుతున్నాడంటే మనిషి ఏం చేయలేడు. చాలా గొప్ప సింగర్, బాగా పాడుతుంది, మనిషి కాదు. బాగా డాన్స్ చేస్తుంది, ఎవరు కాదు. ఆత్మశక్తి ఎక్కడ ఏది బాగా పనిచేస్తుంది, ఏది ఎక్కడ పని చేయట్లేదు. కలిగి ఉన్న ఏది ఆయన లేకుండా కలగలేదు. మొత్తం దేవుడి. ఏ గొప్పతనం, ఏ గ్రేట్నెస్ మనిషికి ఉన్నా, ఏ గొప్ప సింగర్ అయినా, ఏ గొప్ప ఆటగాడైనా, ఏ గొప్ప పాటగాడైనా, ఏ అందమున్నా అదంతా కూడా దేవుడే. వాక్యము చూసాం కదా, తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనిషిని చేసి ఏలమని చెప్పాడు. అన్ని మనిషికి లోపడతాయి, అన్ని లోపడతాయి. ఒక కుక్క ఉందనుకోండి, మరి ఆ కుక్కకి పాపం తనకి ఇష్టమైన ఫుడ్ తినడానికి వీల్లేదు. తనకు యజమాని ఏది ఏర్పాటు చేసి పెడితే అవకాశం. ఇంకా మనం చూస్తే అనేకమైన మరి పక్షాదులు, మరి పశువులు, వాటన్నిటికి కూడా మనిషి ఏర్పాటు చేయాల. కానీ మనిషి బుద్ధిలో చాలా పెద్దవాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్న వాక్యంలో మరి ప్రభు యేసయ్య, మరి గురువు దేవుడు చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉన్నా మీ హృదయము
మీ హృదయం అక్కడనే మీ హృదయం ఉండును. చూడండి, హృదయం. మీరు నడుములు కట్టుకొనండి, మీ దీపము వెలుగుచుండా నీయుడి. మీ నడుములు కట్టుకొనండి, మీ దీపము వెలుగుచుండా నీయుడి. ఈ బాధ్యతను దేవుడు మనిషికే పెట్టాడు. దేవుడు మనిషి ఒక్క విషయంలోనే స్వాతంత్రుడు. ఏ విషయంలో? నడుము కట్టుకోవడానికి మీ దీపమును వెలుగుచుండనీయండి. మీ నడుములు కట్టుకోనండి, మీ దీపమును వెలుగుచుండనీయండి. అంటే ప్రార్థన చేసుకొని వాక్యంతో చూసుకోవడానికి, వాక్యంతో కట్టుకోవడానికి, మరి ఈ బ్రతుకు బండిని, జీవిత యాత్రను కొనసాగించడానికి, మరి ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా సరిగ్గా జరపడానికి అన్నిటి కూడా వాక్యమే అవసరం. అందుకే ఇక్కడ చూస్తున్నాం, మీ దీపము వెలుగుచుండా నీవుడి. పాటలు కూడా ఉన్నాయి కదా, ఆత్మ దీపమును వెలిగించుము యేసు ప్రభు. దీపాన్ని వెలిగించుకోవాలి. అనేకమైన జ్ఞానార్థమైన పాటలు ఉన్నవి, ఉత్తేజింపజేసిన పాటలు. ఒక దైవజనుడు, ఆయన పేరు చెప్పకూడదు, ఆయన పాటలతో గంటలు గంటలు మరి నిలబడి మరి వాద్యాలు వాయించుకుంటూ ఆయన పాటలు పాడుతూ ఉండేవాడు. అందరికి కూడా ఉపవాసం ఉన్నా కూడా అలా నిలిచిపోయి రోజులు తరబడి పాటలతోనే మరి వాక్యం చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండే దైవజనుడు మరి ఉండేవాడు. మరి ఆయన పాటలతో అనేక హృదయాలను కదిలించాడు ఆయన. మరి ఆయన ప్రేమతో అనేక మందిని ఆకర్షించుకున్నాడు. ఆయనను చాలా సంవత్సరాలు మర్చిపోలేదు, ఇప్పటికి కూడా ఆయనను మర్చిపోలేదు. మరి అలాంటి ఆత్మీయత, అలాంటి ఆప్యాయత, అలాంటి ఒక జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు మరి ఉన్నారు. ఇక్కడ అదే దేవుని ఒక వాక్యం మనం చూస్తున్నాం. మీ నడుములు కట్టుకోండి, మీ దీపం వెలుగుచుండా నీయుడి. దీపాన్ని వెలిగించుకుని మరి ఇది నీ బాధ్యతని దేవుడు మనకే ఇక్కడ పెట్టుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వాక్య వెలుగులో మన జీవితాన్ని కట్టుకోవాలా, మనం చూసుకోవాలా. మనం ముందు చదువుకున్నట్లుగానే మనం చూసాము, మరి మనిషి మరి భయంతో ఉంటున్నాడు. అందుకే అనేక ఒక్కొక్కరికి ఒకలాంటి భయం ఉంటుంది. ఉద్యోగం రాదేమని ఒకరికి భయం, దానికోసం తాగేస్తాడు, పని భారంతో తాగేస్తుండు, భయపడి తాగేసుకొని ధైర్యం కోసం. ధైర్యం లేక అనేక మంది తాగుతుంటారు, మద్యం తీసుకుంటున్నారు. కానీ రెండంతల శిక్ష అని ఇక్కడ చూస్తున్నాం కదా, వాక్యంలో దేవుడు చెప్పాడు కదా. మరి తిండి వలన, మత్తు వలన, మీరు విచారం వలన మీరు ఉండకుండా మీ ఆ దినం ఎప్పుడో వచ్చినో అంటే మీ మరణ దినం ఎప్పుడో తెలియదు. కాబట్టి మీరు మరి జాగ్రత్తగా ఉండాలని వాక్యము చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలా. మరి ముందు చెప్పుకున్న మాటలో మనం చూసాం, మన తల వెంట్రుకలే కాదు అన్నీ కూడా లెక్కించేవాడు. ప్రతి చిన్నది చూస్తున్నాడు దేవుడు, అన్ని చూస్తూ. ఆయనకు మరగై లేదు, మనకు కనబడడు దేవుడు. ఆయన ఎట్లున్నాడని వాక్య రూపంలోనే ఉన్నాడు. ఆయన ఇట్లనే చూసుకోవాలి, ఆయన ఇట్లే వెతకాలి. దేవుడు ఉన్నాడు, నాకు భయపడమంటాడు. ఎట్లా భయపడాలంటే నువ్వు కనబడతావంటే, నేను కనబడను, నేను వాక్యంలోనే ఉంటా, నన్ను ఇట్లే వెతకాలి, మీరు అడుగుని మీకు ఇయ్యబడును అంటాడు. వెతుకుడు మీకు దొరుకును అంటాడు. అంటే దొంగలాగా ఉన్నాడు ఆయన. యేసురాజుగా వస్తున్నాడు, భూలోకం అంతా తెలుసుకుంటారు. మరి దొంగలాగా వస్తానన్నాడు. ఈ విషయాన్ని మనం ఎవరు గ్రహించుకోవట్లేదు. రాజుగా వచ్చున్నాడు అంటున్నాం కానీ దొంగలాగా వస్తానన్నాడు. మరి దొంగ వచ్చాడా, వస్తున్నాడా? దొంగ వచ్చేటప్పుడు ఎవరికైనా చెప్తాడా? దొంగను ఎవరన్నా పట్టుకోగలుగుతారా అంటే పట్టుకోగలుగుతారు. నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు కదా యేసు ప్రభువారు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని గుర్తుపడతాడు. ఆయన దొంగలాగా వస్తానన్నాడు. క్రైస్తవులైన బిడ్డలు, దేవుడు బిడ్డలు
అయినటువంటి వారు ఈ మాటని గుర్తుపెట్టుకోవాలండి. దయచేసి మేము మనవి చేస్తున్నాం. దేవుడు దొంగలాగా వస్తున్నాడు. మరి ఆయన వచ్చాడా? వస్తే ఏ రూపంలో వచ్చాడు? వచ్చి వెళ్ళిపోయాడా? మరి వచ్చి ఏ విషయాలు చెప్పాడు? మరి ఆదరణకర్త వస్తారని చెప్పాడు, సర్వసత్యములకు నడిపిస్తారని చెప్పారు. మరి ఆయన వచ్చాడా? ఏ విషయాలు చెప్పాడు? మన గొర్రెలు నా స్వరం విన్నా. మరి ఎంతమందికి ఆయన స్వరం వినబడుతుందో? మరి దొంగలాగా వస్తాను. మరి ఆయనను దొంగను గుర్తించగలుగుతారా? మనం ఈ లోకపరంగా చూస్తే చెడ్డి గ్యాంగ్ అని, ఆ గ్యాంగ్ అని, ఈ గ్యాంగ్ అని ఉన్నాడు. మరి ఈ దొంగ దేవుడు ఎలా వస్తాడో? కనబడకుంటూ ఉన్నాడు ఆయన. కనబడని శక్తి చేతనే మరి తల్లి గర్భములో పిండం నిర్మించబడుతుంది. ఎముకలు ఎంత అందంగా ఉండాల, ముక్కు ఎలా ఉండాల, చెవులు ఎలా ఉండాల, కళ్ళు ఎలా ఉండాల, అతను పాటగాడుగా ఉండాలా, ఆటగాడుగా ఉండాలా, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మరి లెక్కించి ఆయన రాసి పంపిస్తున్నాడు. కనబడని శక్తిగా ఉన్నాడు. ఆ శక్తిని నమ్మి ఆ శక్తికి భయపడాలా, ఆ శక్తికి ప్రార్థన చేసుకోవాలా, ఆ శక్తికి లోబడి ఎంత ఇబ్బంది అయినా కూడా మరి లోకంలో జీవిస్తాన్ని తీసుకెళ్లే వరకు కూడా ఓపిక కలిగి ఉండాలా. అక్కడ చూస్తున్నాం మనం. మరి మీ నడుమును కట్టుకోనండి, మీ దీపమును ఆరిపోనీయకండి అని వాక్యములు మనం చదువుకున్నాం. ఇందాక వాక్యం చూస్తాం, మళ్ళీ చదువుకుందాం. మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపము వెలుగుచుండ వేడి. దీపం వెలిగించుకునే మరి బాధ్యత మనది. దీపము చీకట్లో దీపం వెలిగిస్తే ఎక్కడ ఏముందో కూడా అన్నీ తెలిసిపోతాయి. చీకటిగా ఉందనుకోండి, ఎక్కడ ఏ పాముందో ఏముందో తెలియదు. అట్లనే ఇక్కడ హృదయాన్ని కూడా గ్రహించుకొని మనం చెప్తున్నాడు. మన హృదయంలో ఏం పుడుతుందో తెలియదు. కొంతమందికి అసూయ పుడుతుంది, కొంతమంది గర్వంతో ఉంటుంటది, తెలియకుండా కోపంతో రగిలిపోతుంటాం. సాటి మనిషిని ఓర్చుకోలేని తనంతోని, అసూయతోనే కుటుంబాలను కలవనీయకుండా, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని ఇలాంటి ఒక భయం లేకుండా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం, దేవునికి భయపడాల కానీ వేరే వాటికి భయపడకూడదని ఇక్కడ చెప్తున్నాడు. హృదయాన్ని గ్రహించుకొనమన్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉంటుంది అని. హృదయం ఎలా నడుచుకుంటుంది ఒక మనిషిని చూసినప్పుడు. ఇక దేవుడు వచ్చి మీకు నేను ఇక్కడ ఉన్నానని దేవుడు నీకు కనబడడు. ఓ వెలుగులో ప్రత్యక్షమై నువ్వు ఆ పని చేయద్దని దేవుడు నిన్ను ఆపడు. నీ లోపల కనబడకున్న శక్తి మనం చూసాం కదా. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము అంటే నీవే దేవుడు కానీ మనిషి కూడా లోపల ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే చిన్నగా ఉన్నాడు. ఏం చేస్తాడంటే ఏం చేయలేడు. ఎవరు చేసేదంటే దేవుడు. మరి ఆ దేవుణ్ణే వేడుకోవాలా, ఆ దేవుణ్ణే ప్రార్థన చేసుకోవాలి. ఆత్మదేవుడు నడిపించేవాడు, తోలేవాడు. సరిగ్గా నన్ను నడిపించు. సరిగ్గా అక్కడ అదే చూస్తున్నాం. మీ నడుములను కట్టుకొనండి, మీ దీపము ఆరిపోనీయకండి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ముందు చదువుకున్న మాటని మరలా మనము చదువుకున్న వాక్యముల నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. 10వ అధ్యాయము 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడిన గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. పిచ్చుకలకు ఎవరికి లేని శ్రేష్టత, గొప్పతనాన్ని దేవుడు ఇచ్చాడు. బుద్ధిలో చాలా స్థానాన్ని పెద్దగా ఉంచాడు. అన్నిటినీ మీరు ఆకాశ పక్షులను, సముద్ర చేపలను అన్నిటినీ ఏలమన్నాడు. చేపలు వచ్చి మనల్ని పట్టుకో, మనం వెళ్ళి చేపలను పట్టుకుంటాం. అంటే ఆ బుద్ధిని మనిషికే ఇచ్చాడు.
ఇక్కడ మీ నడుములను కట్టుకోనండి. అది దేవుడు మనిషికి పెట్టినటువంటి బాధ్యత. వాక్యంతో మరి దీపాన్ని వెలిగించుకొని ఉండాలి. దీపం వెలిగిస్తే ఇంట్లో ఏముంది, ఏ చిత్త, ఏ మూలకి ఏది ఉంది, పాముందా, మరి ఎక్కడ చీమలు పడుతున్నాయి, ఎక్కడ ఏం పడుతుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మరి లైట్ వేస్తేనే అన్నీ కనిపిస్తాయి. అదే ఇక్కడ వాక్యంలో మీ దీపము వెలుగుచుండనీయుడి. వాక్యంతో ప్రతిరోజు వాక్యంతో దేవుని జ్ఞానంతో దేవుడు ఏం చెప్పాడని చూసుకుంటూ ఉండాల. ముందు చదువుకున్న మాటని మరలా మనము చదువుకుందాం. చూడండి, మీ తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి వందనాలండి. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు మాట. మీరు మమ్మల్ని నమ్మకండి, మా స్థితిని చూడకండి. మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు. దేవుడు శక్తిగా ఉన్నాడు, కనబడకుండా ఉన్నాడు. మరి ఆయన శక్తి కనబడదు. ఆయన దొంగగా ఉన్నాడు. మరి అడుగుడు ఇయ్యబడును అంటాడు, వెతికితే దొరుకు అంటాడు, దొరుకుతానంటాడు. అంటే దొరికేది ఎవరు, ఎతికేది ఎవరు అంటే దొంగ కోసం ఎతుకుతారు అనేక మంది. మేము డబ్బు కోసం ఎతుకుతారు, ఇంకా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే ఎతుకుతారు. అదే దేవుడు చెప్తున్నాడు, వెతికితే దొరుకుతానంటున్నాడు. ఆయన గ్రంథంలో ఉన్నాడు. ఈ గ్రంథాన్ని మనం నమ్మాలి. ఇది నమ్మాలంటే చాలా విశ్వాసం, చాలా నమ్మకం అవసరం. కాబట్టి మన గ్రంథాన్ని నమ్మాలి. వేరే వాటికి భయపడద్దు, దేవునికి భయపడాల. ఆత్మహత్య మహాపాపం. ఆత్మహత్య చేసుకోవడం కానీ, శరీరాన్ని కాల్చుకోవడానికి కానీ, ఊరి వేసుకోవడానికి కానీ, ఈ శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలిగించడానికి కానీ మనిషికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడు తన స్వరూపం ఉంది చేశాడు. కాబట్టి దేవుడు తీసుకెళ్లే వరకు ఓపికగా మనం సహించుకొని మన ఈ లోక జీవిత యాత్రను కొనసాగించాలి. అదే కాకుండా మరి దేవునికి విరోధంగా లేస్తున్న బిడ్డలు ఉన్నారు. మరి మీరు దేవుని మీద మరి అనవసరంగా మీరు మరి కోపాన్ని పెంచుకోకండి. మీరు మనిషిని కోపగించుకున్న మీరు బాధ అనుభవిస్తే పోతుంది. కానీ బైబిల్ మీద మీరు ఆక్రోశాన్ని పెంచుకొని, కోపాన్ని పెంచుకొని మరి మీరు బైబిల్ని తగలబెడితే మరి రెండంతల శిక్ష మరి ఉంటుంది. దేవుని గ్రంథాన్ని కాల్చినందుకు యుగాల పర్యాంతము మరి ఉంటుందని వాక్యం సెలవిస్తుందండి. బైబిల్ గ్రంథాన్ని కాల్చొద్దండి. బైబిల్ మీరు ముట్టుకోవద్దండి. దేవుడి శక్తి అండి, దేవుడండి. మీరు ఎవరు కూడా బైబిల్ని కాల్చడానికి వీల్లేదు. మీ ఇష్టం అండి, ఇలా చెప్పమని దేవుడు చెప్పాడు. మరి 2 యుగాలు అన్నాడు. 2 యుగాలంటే ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యుగానికి ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని తరాలు కావాలో మీరే లెక్కించుకోనండి. ఇది దేవుడు బిడ్డలైన వారు కూడా గ్రహించుకోవాలి. 2 యుగాలని ఎందుకు దేవుడు చెప్పాడు? 2 యుగాలంటే ఎక్కడ ఉంటున్నాము, ఎలా ఉంటున్నాం, ఎలా పుడుతున్నాం, ఎలా చస్తున్నాము మరి గ్రహించుకోవాలి. 2 యుగాల పాపమని దేవుడు ఎందుకు చెప్పాడు? దేవుని జోలికి రాకండి. పరిశుద్ధాత్మను దూషించేవానికి 2 యుగాల పాపము ఉంటుందని మరి వాక్యం సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని కాల్చకండి. మీకు నచ్చకపోతే మీరు దూరంగా ఉండండి. కానీ దేవుడి బిడ్డలకు హాని చేయడము బైబిల్ గ్రంథాన్ని చేయకండి. దయతో మరి దేవుడిచ్చిన మాటని దేవుని గౌరవించండి. మనుషులంటే మీకు లెక్క లేక ఉండొచ్చు, కానీ దేవుడు కనబడకుండా శక్తిగా ఉన్నాడు. ఆ శక్తికి మీరు భయపడండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోండి. వాక్యం ప్రకటించిన నేను వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి మీ కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.